విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. గౌరవ ముఖ్యమంత్రి ఉంటున్నటువంటి ఇల్లు అక్రమ కట్టడం సార్. కృష్ణా నదికి 10 మీటర్ల దూరంలో, కోతవేటు దూరంలో ఉంది. నిన్న వరదకి ఈ మంతెన సత్యనారాయణ మొత్తం హాస్పిటల్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ 500-600 మంది, కొంతమంది దాంట్లో విదేశీయులు ఉన్నారు. అండ్ అబౌవ్ 60 years వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే ప్రకృతి ఆశ్రమానికి వచ్చే వాళ్ళందరూ కూడా అందరూ కూడా అబౌవ్ ఏజ్డ్ ఉంటారు. వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి. మీరు మనం మాట్లాడుకున్నాం కూడా, మీరు చెప్పారు, మనం మాట్లాడుకున్నాం. రేపు పొద్దున అక్కడ ఫ్లడ్ వచ్చి దాంట్లో ఏమైనా జరిగి ప్రాణాలు పోతే ఎట్లా అని. విదేశీయులు చాలా మంది ఉన్నారు, చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. నేను ఒకసారి పీసీఆర్ ఆ వీడియోస్ ప్లే చేయండి అమ్మా. మంతెన ఆశ్రమం నుంచి 2nd floor నుంచి తాడు సహాయంతో పేషెంట్లందరినీ బయటికి తీసుకొస్తున్న వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ప్లే చేయండి. సో నిజంగానే అనుకున్నాం, మనం లాస్ట్ వీక్ ఎప్పుడు డిస్కస్ చేసాం, ఈ వీక్ మొత్తం ఆశ్రమం అంతా నీళ్ళు వచ్చేసాయి. అది అక్రమ కట్టడం అని సమాచార హక్కు చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. నోటీసులు ఇచ్చింది, ఎవరు స్పందించరు. ఆ ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వానికి వెళ్ళి డొనేషన్లు ఇస్తారు. డొనేషన్లు ఇచ్చారు కాబట్టి ఏమో వాళ్ళు నోరు పూసుకుంటున్నారు. సో ఇది మొత్తం వాళ్ళ అక్రమ నిర్మాణాల ఫలితంగా మొత్తం విజయవాడ నగరం ప్రజలంతా కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి, కష్టాలు ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందా? కోఇన్సిడెంట్ ఏమో నాకు తెలియదు నరసింహరావు గారు. మనం కొత్తగా ఒక వారం 10 రోజుల క్రితం మాట్లాడుకున్నాం. అవును. నిజంగా రేపొద్దున కృష్ణా నదికి వరదంటూ వస్తే ఫస్ట్ మునిగిపోయేది మంతెన సత్యనారాయణ రాజు ఆలయము, మన ప్రకృతి ఆశ్రమం, ఆల్మోస్ట్ అలా కరకట్ట మీద ఉన్నాయన్ని. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కొన్ని వందల సిమెంట్ కట్టలు వేసి ఆ ఫ్లోర్ ఆఫ్ చేశారు, ఆ ఇంట్లోకి వెళ్లకుండా. ఆ ఇంట్లోకి వెళ్లకుండా. ఇప్పుడు ఈ ఫ్లోర్ ఆఫ్ చేస్తే ఈ ఫ్లో వాటర్ ఎక్కడికి వెళ్తుంది? అది మళ్ళీ కృష్ణా నది వర ప్రాంతమో ఇటుపక్క ఉన్నటువంటి కట్టడాల మీదకి వెళ్తుంది. అంటే ముఖ్యమంత్రి అక్రమ కట్టడాన్ని ప్రివెంట్ చేయడానికి, అక్రమ కట్టడంలో నుంచి ఎక్కడికి వెళ్లకుండా ఉండటానికి అక్కడ ఫ్లోర్ వాటర్ ని డైవర్ట్ చేసి పడేశారు. కొన్ని వందల ఇసుక కట్టలు వేసి ఫ్లోర్ డైవర్ట్ చేశారు. అంటే అసలు నువ్వు కరకట్ట మీద అక్రమ కట్టడం ఎలా? అక్రమ కట్టడంలో ముఖ్యమంత్రి ఉండటం ఎలా? ముఖ్యమంత్రిని చూసి మంత్రి సత్యనారాయణ రాజు దగ్గర నుంచి, గోకరాజు గంగరాజు దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి మొత్తం ఎవరు పాతూరు నాగభూషణం గెస్ట్ హౌస్ ఉంది అక్కడ. కొన్ని వందల గెస్ట్ హౌస్లు ఆల్మోస్ట్ ఆల్ అక్రమ కట్టడాలన్నీ కూడా కట్టేసేసి ఇష్టం వచ్చినట్టు అక్రమ కట్టడాలు మొత్తాన్ని లీగలైజ్ చేసేసి ఇప్పుడు ఏమనుకుంటాడు, మధ్యన సత్యనారాయణ రాజు ఆలయ ఆ ప్రకృతి ఆశ్రమాలు చూడండి, ఆల్మోస్ట్ ఆల్ 60 years అండ్ అబౌవ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. 600 మంది చిల్లర ఉంటారు. ఈ 600 మంది నిన్న గనక ఫ్లడ్ కి ఫర్ ఎగ్జాంపుల్ కొలాప్స్ అయినట్టు బిల్డింగ్ ఏమైపోయింది చెప్పండి? బిల్డింగ్ కొలాప్స్ అయినట్టే నాకు తెలిసి కొన్ని వందల ప్రాణాలు రిపోర్ట్ అయ్యాయి నిన్న. కరెక్ట్. దాంట్లో విదేశీయులు ఉన్నప్పుడు కొన్ని వందల ప్రాణాలు రిపోర్ట్ అయినప్పుడు వాటి పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? మీ పక్కన ముఖ్యమంత్రి అక్రమ కట్టడం ఉంది, ముఖ్యమంత్రిని ఎవడేం పీకట్లేదు, నన్ను మాత్రం ఏమంటారని గోకరాజు గంగరాజు మంత్రి సత్యనారాయణ రాజు యొక్క ధైర్యం. ఇటుపక్క పాతూరు నాగభూషణం, మేము గవర్నమెంట్ లో ఉన్నాం, మమ్మల్ని ఎవడు పేకగలడని పాతూరు నాగభూషణం. ఇటుపక్క శివాలయాలు కట్టి, రామాలయాలు కట్టి, ఇస్కాన్ టెంపుల్స్ కట్టి, అక్కడ అక్రమ కట్టడాలు కట్టి, భక్తులు రేపొద్దున చనిపోతే, రోగులు చనిపోతే, రేపొద్దున అక్రమ కట్టడాల్లో కృష్ణా నది పరివాహ ప్రాంతంలో 10 మీటర్ల దూరంలో కట్టేసేసుకొని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి బిల్డింగ్ రూల్స్ కి వ్యతిరేకంగా మేము కట్టేసుకొని, నేను అన్న క్యాంటీన్ కి 10 కోట్లు ఇస్తాను, అక్క క్యాంటీన్ కి 10 కోట్లు ఇస్తాను, చంద్రబాబు నాయుడు సొంత ఖర్చులకి ఒక 50 కోట్లు ఇస్తాను అంటే, అది రేపొద్దున ఈ అక్రమ కట్టడాలను ఈ విధంగా ప్రోత్సహించు పోబట్టే కదా ఈ రోజు విజయవాడకి ఎంత దుర్మార్గమైన పరిస్థితి. విజయవాడకి ఈ రోజు కృష్ణా నదికి ఇంత పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కట్టడాలని, కృష్ణా నదిని మీరు ప్రివెంట్ చేయకపోవటం. అటు పక్కన చూస్తే భవానీ ఐలాండ్, ఇటు పక్క చూస్తే E3 రెస్టారెంట్, ఇటు పక్క చూస్తే మంత్రి చెప్తున్నారంటే ఒక 60 కట్టడాలు. ఇవన్నీ కూడా న్యాచురల్ కెలామిటీ రావడానికి ప్రధాన కారణాలు అవుతున్నాయి నరసింహరావు గారు. ఎందుకు అంటే కృష్ణా నదిని మీరు కృష్ణా నది లాగా ఆనకట్టలాగే చూడాలి. ఆనకట్ట చుట్టూరు కట్టడాలు కట్టేస్తే ఆనకట్ట బలంగా ఎలా ఉంటుంది? పైగా కూలిపోయే ప్రమాదం ఎక్కువ కదా. ఇంకా ఇప్పుడు 100 మీటర్ల లోపు కట్టడాలు కట్టకూడదని ఎందుకు చెప్పారు? గవర్నమెంట్ ఎందుకు చెప్పింది? చట్టం ఎందుకు చెప్పింది? సుప్రీంకోర్టు ఎందుకు చెప్పింది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు చెప్పింది? 100 మీటర్ల లోపు కట్టడాలు కట్టడం, కట్టడాలకి ప్రాబ్లమే. కట్టడాలు కూడా స్ట్రాంగ్ గా ఉండవు. అట్ ది సేమ్ టైం కోత వచ్చినప్పుడు రేపొద్దున ఫ్లో అంటే కృష్ణా నదికి వరద నీరు ఎక్కడి నుంచో వస్తుంది సార్. వరద నీరు వచ్చినప్పుడు ఆ కృష్ణా నది వరద నీరు దాన్ని బఫర్ జోన్ లో, అంటే
FTM లెవెల్ అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు, FTL లెవెల్ అంటారు. అంటే FTL లెవెల్లో కృష్ణా నది ఫర్ ఎగ్జాంపుల్ 100 అడుగుల వరకు నీటిని బేర్ చేయగలుగుతుంది అనుకోండి, 100 అడుగుల వరకు నీటిని బేర్ చేస్తుంది. 100 అడుగుల వరకు నీరు వచ్చింది అనుకోండి, బేర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 మిల్లీ 100 దాన్ని ఏమంటారు TMC అంటారు. 100 TMC నీరు వచ్చింది అనుకోండి, 100 TMC వరకు బేర్ చేయగలుగుతారు. 100 TMC దాటి ఇంకొక 10 TMC వచ్చింది అనుకోండి, ఆ TMC 10 నీరు బఫర్ జోన్ లో ఉంటుంది. బఫర్ జోన్ అంటే సో బఫర్ జోన్ ఉంటుంది అంటే దానికి అనుగుణంగా ఒక 100 TMC దాటి ఇంకో 10 TMC వచ్చిందంటే బఫర్ జోన్ లోకి వస్తుంది. అంటే ఈ బఫర్ జోన్ లో కంటే కృష్ణా నదికి కొంత ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలి మనం. వరద వచ్చినప్పుడు ఆ వరద నీటిని తట్టుకోవడానికి, అంతేగాని ప్రివెంట్ చేయకూడదు. మీరు ప్రివెంట్ చేస్తే ఏమవుతుంది, బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ 100 మీటర్లు బఫర్ జోన్ ఎందుకు ఇచ్చారు అంటే కృష్ణా నది ఓవర్ఫ్లో అయినప్పుడు కృష్ణా నదికి కొంత ఫెసిలిటేట్ చేయాలి మనం కూడా, వాటర్ ని ఫ్లో అవడానికి ఫెసిలిటేట్ చేయాలి నిండిపోయినప్పుడు. అంతే తప్ప కృష్ణా నదిని మొత్తం ఆక్రమించేసి కరకట్ట మీద కట్టడాలు కట్టినందువల్ల ఏమైపోయింది అంటే కృష్ణా నదికి ఊపిరాటంలో బ్రీతింగ్ స్పేస్ లేకుండా చేశారు, స్పేస్ లేదు, బఫర్ జోన్ లేదు. సో ఈ బఫర్ జోన్ లేకపోవటం వల్ల ఇప్పుడు ప్రాణ నష్టం జరగలేదు సార్. ఏదో వరదలు వచ్చేసి వానకట్టలు కొట్టుపోయినాయి, రేపొద్దున ఇంకొక 2 రోజులు వర్షం ఎక్కువ పడింది అనుకోండి సార్, వాట్ విల్ హ్యాపెన్? సో నేనేమంటాను అంటే చంద్రబాబు నాయుడు గారి అక్రమ కట్టడం ని బేస్ చేసుకొని ఆ కరకట్ట మీద ఉన్నటువంటి 60-70 కట్టడాలు కూడా హ్యాపీగా ఉండిపోతున్నారు. కరెక్ట్ కదా, ముఖ్యమంత్రి గారే ఉన్నారు కదా, మమ్మల్ని ఎవరు ఆపుతారు? నిజంగా న్యాచురల్ కదా, ఎవరైనా అడుగుతారు కదా, ఎవరికైనా ఉంటుంది కదా ఇది. ఈవెన్ కోర్టులు కూడా ఇప్పుడు మంత్రి సత్యనారాయణ రాజు ఆ ఆశ్రమంలో ఆల్మోస్ట్ 400-500 మంది ఉన్నారు. మొత్తం వాటర్ మొత్తం ఆశ్రమం సగం మునిగిపోయింది. రేపొద్దున ఈ ఆశ్రమం కూలగొట్టకపోతే ఇమ్మీడియట్ గా ఈ ఆశ్రమాన్ని కూలగొట్టమని నేను ఇమ్మీడియట్ గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి వెళ్తున్నాం, అప్రోచ్ అవుతున్నాం. ఈ వీక్ లోనే నాకు తెలిసి వీఆర్ ప్లానింగ్ టు అప్రోచ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. గుడ్ మూవ్ సార్, గుడ్ మూవ్. ఎందుకంటే వి విల్ నాట్ ఎలో ఎనీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. అది చంద్రబాబు నాయుడు కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, లేకపోతే గోగరాజ్ గంగరాజ్ అవ్వచ్చు, లేకపోతే పాతూరు నాగభూషణ్ అవ్వచ్చు, లేకపోతే నారా లోకేష్ అవ్వచ్చు. వి డోంట్ మైండ్, బికాస్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపత్తు నిర్వహణ ఇంత అధ్వానంగా తయారవటానికి, ప్రకృతి మన మీద కక్ష కట్టడానికి కారణం ఇలాంటి అక్రమ కట్టడాలు ముఖ్యమంత్రి ఉంటున్నాడు కదా, ఇలాంటి అక్రమ కట్టడాలు ముఖ్యమంత్రి అనుచరులు ఉంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఈ రోజు విజయవాడకు వచ్చినట్టు వరదకి ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి? వరదకు తెలియదు కదా సార్, ముఖ్యమంత్రి మంత్రి ఇంకెవరో వరదకు తెలియదు కదా. వరద అందరికి ఒకటే కదా, ప్రకృతికి అందరూ ఒకటే కదా. డిజిగ్నేషన్స్ బట్టి ప్రకృతి ఏమి ఏమంటారు అప్లికేషన్స్ క్రియేట్ చేస్తుందా? లేదు కదా. ఇప్పుడు అఫీషియల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఎలక్షన్ అఫిడవిట్ లో 900 కోట్ల రూపాయలు చూపించారు. ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో ఆయన ఆదాయం 900 కోట్లు. నారా భువనేశ్వరి గారు మేము ఒక పర్సెంట్ అమ్మితే మాకు ఇన్ని వేల కోట్లు వస్తాయి అంటే 900 కోట్లు అంటే ఇట్స్ నాట్ స్మాల్ అమౌంట్ అండి. భారతదేశంలో అత్యంత అధికమైన చీఫ్ మినిస్టర్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది నారా చంద్రబాబు, ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. అత్యధిక సంపన్నమైనటువంటి ముఖ్యమంత్రులు. సో 900 కోట్లు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి విజయవాడలో ఒక ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు దొరకలేదా? అదే కదా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు ఆయన 6,000 కోట్లతో హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నావు కదా. ఐ డోంట్ నో, మేబీ ఆ ఇంట్లో ఉండటం ఆయనకి కలిసి వచ్చిందని అనుకుంటున్నాడో, లేకపోతే కృష్ణానది పరివాహ ప్రాంతంలో నా ఇల్లు ఖాళీ చేసి నా ఇల్లు కూలగొడితే మిగతా వాళ్ళ ఇల్లు అంతా పోతాయి, ఎలక్షన్ కి పెట్టుబడులు పెట్టారు సో చేస్తున్నాడు, లేకపోతే గోకరాజు గంగరాజు లాంటి వాళ్ళు మా పార్టీకి రాజపోషకులుగా ఉన్నారు, అలాంటి వాళ్ళు రేపొద్దున నాకేమైనా ప్రాబ్లం పెడతారేమో అని ఉన్నారో నాకైతే తెలియదు. బట్ నిన్న ఫ్లడ్ వచ్చిన దగ్గర నుంచి, ఆయన ఇల్లు మునిగిపోయిన దగ్గర నుంచి ఆయన కూడా బయట ఉన్నాడు పాపం. మళ్ళీ ఆయన బయట ఉండి జనాలకి నేను ఫ్లడ్ ఏరియాలో మొత్తం మేనేజ్ చేస్తున్నానని చెప్పేటువంటి ఒక చేస్తున్నారు. బట్ ఎనీవే ఈ ఏజ్ లో కష్టపడుతున్నారు, ప్రజల కోసం ఏదో బయటకు వస్తున్నారు, చేస్తున్నారు. కానీ నేనేమంటానంటే మీరు బయటకు వచ్చి ఫ్లడ్ ఏరియాలో ఫ్లడ్ మూవ్మెంట్ లో తిరగటం వల్ల ఉపయోగం లేదు, ఫ్లడ్ రాకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది అంటున్నా ముఖ్యమంత్రిగా. ఫ్లడ్ వచ్చిన తర్వాత మంత్రులు యంత్రాంగాన్ని కూడా నడిపించాలి కదా, వాళ్ళందరూ పనిచేసావు. ముఖ్యమంత్రి ఒక్కడిగా పనిచేయడం కంటే కూడా టీంని పనిచేయడం ఇంపార్టెంట్ కదా.
నేను ఇంతకు ముందు వినిపించిన వీడియోలో ఇంకొక వీడియో ఉంది, ఉప ముఖ్యమంత్రి చెప్పింది. వాళ్ళ జన సైనికుల్ని మన వీర మహిళలందరినీ కూడా ఫ్లడ్ ఏరియాలోకి వెళ్ళి మీరు కాంట్రిబ్యూట్ చేయండి, వాళ్ళందరినీ కూడా రక్షించండి, వాళ్ళందరికీ వాలంటరీ సర్వీసెస్ ఇవ్వండి అని హీ అపీల్ టు ఎవరీ పార్టీ మెంబర్. నౌ పవన్ కళ్యాణ్ అనేటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నాట్ ఈవెన్ ఈవెన్ హీ డిడ్ నాట్ మేక్ ఎనీ అపీల్ టు దేర్ పార్టీ మెంబర్స్. ఈ రోజు అవును, ఆయన అసలు ఆయన రెస్పాన్స్ ఎక్కడ కనపడలే